వారి జాతర సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకోవడం రావడం ఈ కార్యక్రమం దీనికి ఈ అవసౌకర్యం జరిగినందుకు ఈ అమ్మవారి సాక్షి ప్రతి దర్శనానికి వచ్చిన ప్రతి అక్క చెల్లి పెద్దమ్మలు అన్నదమ్ములు అందరికీ మీరు క్షమించమని కోరుతున్నాను. ఇంకోసారి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ అసౌకర్యం మాత్రం తప్పకుండా మరి బాధ్యులు ఎవరైనా నేను ఎమ్మెల్యే ఉన్నాను నా బాధ్యత బాధ్యత తీసుకుని అందరి క్షమాపణ ఒక్కసారి భరించండి. వచ్చే సంవత్సరం పూర్తి ఇంకోసారి చెప్తున్నాను మా గడిపూరు గ్రామ పంచాయతీ పరిధికి వస్తుంది. ఇవాళ కార్యక్రమాన్ని వాళ్ళకి అనుభవం వాళ్ళే చేస్తుంది. ఎండమెంట్స్ చూసుకునే గవర్నమెంట్స్కి ఎట్లా ఇచ్చేసిన ఎండమెంట్ అమర్షగా 2 నెలలు 3 నెలలు వాళ్ళకి అనుభవం తీసుకుని ఇక ఎవరు తాళం వేసేది వాడు చేసేది రోడ్డుకు సంబంధించిన వచ్చే సంవత్సరం ఈ జాతర తప్పకుండా 4 లేన్ రోడ్ మొత్తం 169 30 ఆల్మోస్ట్ 240 కోట్లు మొత్తం ఏసీ నుంచి ఆడేదాకా పాత ప్లేస్ అక్కడ దానిలో గుర్తు అన్ని సాక్ష్యం తీసుకెళ్ళి వచ్చే క్వారీ జాతర ఆషాఢ ఈ వ్యవస్థని మరొకసారి ప్రజలందరికీ దీనిలో టూరిస్ట్ ప్లేస్ ఏమైనా డెవలప్మెంట్ చేసే అవసరం టూరిస్ట్ ప్లేస్ ఒకసారి రోడ్ అంటే అయిపోతే టూరిస్ట్ ఆల్రెడీ టైగర్ సఫారీ దాంతోపాటు చేసే అవకాశం చేస్తున్నాం. రాష్ట్రం మధ్యలో ఉంటుంది ఆరోగ్యం బాగాలేదు ఖచ్చితంగా చేపట్టి ఇక్కడ టైగర్ సఫారీ ఎల్లంపల్లి నుంచి వెళ్ళి గూడెం వరకు బోట్ చేసేసి టెంపుల్ గూడెం వేరే వెంకట్రావుపేటలో బర్డ్ సైన్స్ చేయడం ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఎందుకంటే ప్రపంచంలో ఒక రకమైన విపరీతమైన పక్షులు డిఫరెంట్ జాతర పక్షులు వెంకట్రావుపేట పక్షులు అది కూడా ఎన్ని కలిపి ప్యాకేజ్ కింద చేసి ఇది వైల్డ్ సఫారీ ఇది ఇక్కడ సఫారీ మనం ఏం చేస్తున్న టైగర్ సఫారీ ఈ టెంపుల్ దీని తర్వాత ఉన్న ప్రాంతం ఇది కూడా డెవలప్ చేసి దీంతో పాటు బోటింగ్ ఎల్లంపల్లి నుంచి గూడెం వరకు బోటింగ్ అక్కడ సత్యనారాయణ స్వామి దర్శనం ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ దాకా బర్డ్స్ అని చెప్పి అన్నీ కలిపి అన్నీ కలిపి 1 month